హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈట్ హెల్దీ స్టే వెల్తీ. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తాయి, వెంటనే చూసేసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ అటుకుల కేసరి. ఈ అటుకుల కేసరిని మనం ప్రసాదంగా కూడా పెట్టవచ్చు. మరెందుకు ఆలస్యం, ఈ అటుకుల కేసరికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూసేద్దాం రండి. కావలసిన పదార్థాలు: అటుకులు 2 కప్పులు, బెల్లం 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, డ్రై ఫ్రూట్స్, నెయ్యి. తయారీ విధానం: ముందుగా అటుకులని 2 సార్లు కడిగి వడగట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ తీసుకొని ముందుగా తురిమి పెట్టుకున్న 1 కప్పు బెల్లంని వేయాలి. అందులో ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ని పోసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి బెల్లాన్ని కరగనివ్వాలి. కరిగిన బెల్లాన్ని ఒక స్టెయినర్ సహాయంతో వడగట్టుకోవాలి. వడగట్టిన బెల్లాన్ని అదే ప్యాన్లో వేసుకొని కలుపుతూ ఉండాలి. ఈ బెల్లం పాకం కాస్త దగ్గర పడుతున్నప్పుడు దీనిలో ఒక చిటికెడు ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పాకంలో పచ్చి కొబ్బరి తురుమును వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ కొబ్బరి తురుము దగ్గర పడుతున్న సమయంలో ముందుగా కడిగి పెట్టుకున్న అటుకులను తీసుకొని దీనిలో వేసి బాగా కలుపుకోవాలి. బెల్లం పాకం అటుకులకు పట్టే వరకు కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా దగ్గర పడే వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఒక పాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగించాలి. నెయ్యి కరిగాక అందులో చాపు డ్రై ఫ్రూట్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన డ్రై ఫ్రూట్స్ని అటుకుల మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. అంతే, అటుకుల కేసరి రెడీ. ఎంతో టేస్టీగా హెల్దీగా అటుకుల కేసరి రెడీ అయ్యింది. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీన్ని ప్రసాదంగా చేసినట్టయితే ఒక పించ్ పచ్చకర్పూరంని వేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి. అటుకుల కేసరి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈట్ హెల్దీ స్టే వెల్దీ. సైనింగ్ ఆఫ్.